నుంచి అభ్యర్థి కూడా ప్రచారంలో ఉన్నారని ఇందాక పులివెందులో చెందినటువంటి ఎమ్మెల్సీ గారు కూడా చెప్తున్నారు. అవునండి, ఖచ్చితంగా మా మా అభ్యర్థి కోసమని మేము కూడా గట్టిగా ప్రయత్నం చేస్తాము. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీగా ఒక ఎన్నిక చిన్నదైనా పెద్దదైనా ఎన్నికల్లో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మా మా స్థానాన్ని మేము పటిష్టం చేసుకోవడం కోసం ఖచ్చితంగా ప్రయత్నం చేసి తీరుతామండి, అందులో అనుమానమే లేదు. అయితే ఏంటంటే ఈ ఎన్నిక చిన్నది, యుద్ధం మాత్రం చాలా పెద్దగా ఉంది. అవును, మనం చూస్తా ఉన్నాం. పులివెందుల అనేది మరి ఇందాక ఇంట్రోలో మీరు మాట్లాడినట్టుగా పులివెందుల అంటేనే మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ కుటుంబానికి సంబంధించిన దుర్భేద్యమైన కోటలాగా అనుకుంటారు అందరూ కూడా. కానీ ఈ రోజు ఏంటంటే అధికారంలో కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి సహజంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరైనా కానీ ఏంటంటే అధికార పార్టీ తోటి ఉంటే అధికార పార్టీ నుంచి ఫండ్స్ వస్తాయి, అభివృద్ధి జరుగుతుంది, పనులు అవుతాయి. స్థానికంగా ఈ రైతాంగ ఇష్యూస్ కానివ్వండి, తర్వాత ఇరిగేషన్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా చక్కగా పరిష్కరించబడతాయి అనే ఒక ఇది ఉంటుంది, ఒక ఆశ ఉంటుంది, ఉద్దేశం ఉంటుంది. అందులో ఏంటంటే ఇక్కడ జరుగుతున్న ఎన్నిక ఒక ధనబలానికి, మజిల్ పవర్, మనీ పవర్ కి, అట్లాగే పొలిటికల్ పవర్ కి మధ్య ఒక సంఘర్షణగా కనిపిస్తా ఉంది. మనం గత 3 రోజుల నుంచి చూస్తా ఉన్నాము. మరి ఎంత ఉద్రిక్తకరమైన వాతావరణం, దాడులు, కార్లు ధ్వంసం, పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి అక్కడ కంట్రోల్ చేసే పరిస్థితి, ఒక నిజంగా ఒక యుద్ధ వాతావరణమే తలపిస్తా ఉంది. పులివెందుల జడ్పీటీసీ ఎలక్షన్ ఉన్న ఓట్లయితే 10,000 పైచులకే గాని ఇదేంటంటే ఒక ప్రెస్టేజ్ అయిపోయిందండి. వైసీపీ అంటే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం, మా పట్టు నిలబెట్టుకోవాలా. అందులో ఈ బై ఎలక్షన్ రావడానికి అంతకుముందు జడ్పీటీసీ గా ఉన్న సభ్యుడు వైసీపీ క్యాండిడేట్ కావడం, ఇంకో అతను కుమారుడిని మళ్ళీ నిలబెట్టుకున్నారు వాళ్ళు. అయితే ఏంటంటే ఇక్కడ బీటెక్ రవి గారి భార్య, ఆవిడ టీడీపీ కూటమి నుంచి ఆవిడ నిలబడింది కాబట్టి ఏంటంటే ఇరుపక్షాలు కూడా బాహాబాహిగా పోటాపోటీగా నిలబెట్టుకోవాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇదే పరిస్థితి కుప్పంలో కూడా ఆ మధ్య జరిగింది, చూసాం మనం. కుప్పంలో కూడా వైసీపీ అధికారంలో ఉండగా మున్సిపల్ చైర్మన్ ని బలవంతాన చాలా చాలా ఇట్లాగే యుద్ధ వాతావరణాన్ని తలపించేటట్లు సంఘర్షణకు దారితీసి వైసీపీ ఎక్కువ మంది కార్పొరేటర్లను గెలుచుకోవడం జరిగింది మున్సిపాలిటీలో. కాబట్టి ఏంటంటే ఇక్కడ కూడా సేమ్ అదే పద్ధతిలో రెండు పార్టీలు కూడా అట్లా సంఘర్షణ, కొట్లాటలు, కొంతమంది పార్టీలు టీడీపీలోకి వస్తుంటే బెదిరింపులు, తర్వాత ఇండిపెండెంట్ అభ్యర్థి మీద దాడులు, కార్లు, ఇట్లా చాలా చాలా భయంకరమైన భీకరమైన వాతావరణం. ఈ వాతావరణానికి కారకులు ఎవరంటారు మీరు బాజీ గారు? ఖచ్చితంగా ఇప్పుడు అధికార పార్టీ ఏంటంటే ఎట్లయినా కానీ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టని, అక్కడ ఉన్న కంచుకోటను బద్దలు చేయాలి, ఈ ఎన్నిక ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా ఆ ప్రయత్నంలో అధికార బలం, ధన బలం, అన్ని రకాల బలాలను ఉపయోగిస్తున్నారు, అనుమానం లేదు దాంట్లో. ఎట్ ది సేమ్ టైం ఎన్నో ఏళ్ల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి, 40-50 సంవత్సరాల నుంచి ఒక ఆధిపత్యంగా ఉన్న ఆ ఏరియాని తన ఏ చిన్న ఎలక్షన్ కూడా పోగొట్టుకోకూడదు అని వైసీపీ కూడా అంతకంటే ఎక్కువ స్థాయిలోనే పోరాటం చేస్తున్నారు. ఇదేంటంటే ఒకళ్ళని నిందించడం కాదు, వైసీపీ వాళ్ళదే పూర్తిగా బాధ్యత అనలేము. ఇక్కడ ఏంటంటే వైసీపీ దుర్భేద్యమైన ప్రాంతాన్ని కొల్లగొట్టాలి అని కూటమి ప్రభుత్వం కానీ కూటమి పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. అక్కడే సంఘర్షణ స్టార్ట్ అయింది. ఇక్కడ ఏంటంటే అధికార పార్టీకి పోలీసుల బలం, పవర్ బలం, అట్లాగే ధన బలం, అట్ ది సేమ్ టైం ఎలాగైనా కానీ ఎన్నిక గెలవాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన స్థైర్యాన్ని దించాలి అనే ఒక పగడ్బందీగా పట్టుదలతోటి ప్రయత్నం చేస్తున్నారు, అనుమానమే లేదు. ఈ ఎలక్షన్ గెలిస్తే రేపొద్దున పులివెందుల అసెంబ్లీ కూడా జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు, మేము కూటమి గెలుస్తాం అనేటువంటి ఒక వాయిస్ వాళ్ళు రైజ్ చేస్తారు. నెక్స్ట్ చెప్పలేమండి, అది చెప్పలేము. దానికి దీనికి సంబంధం ఉండదండి. అసెంబ్లీ ఎలక్షన్స్ కి ఒక స్థానిక జడ్పీటీసీ ఎలక్షన్స్ మనం కంపేర్ చేయలేము. అంటే చేయలేకపోయినప్పుడు కూడా మరి పులివెందుల జడ్పీటీసీని ఓడించామంటే రేపు పులివెందుల అసెంబ్లీని కూడా ఓడిస్తాం అనేటువంటి ధీమా వారికి పెరిగిపోతుంది. ధీమా పెరగొచ్చేమో కానీ వాస్తవానికి రిజల్ట్స్ అప్పుడు ఆ రకంగా ఉండవు. ఎందుకంటే మనం చూసాం కుప్పంలో మున్సిపాలిటీ చేజారింది టీడీపీకి, అయినా కానీ టీడీపీ గెలిచింది కదా అసెంబ్లీ ఎన్నికల్లో. తర్వాత
కాబట్టి దానికి దీనికి సంబంధం ఉండదండి. రైట్. ఏంటంటే అసెంబ్లీ ఎన్నికలు దాని పారామీటర్స్, దాని అవును. ఈక్వేషన్స్ వేరే ఉంటాయి. ఈ లోకల్ ఎలక్షన్స్ ఇవి వేరే ఉంటాయండి. అందులో ఎంత అండి, ఇది 10,000 ఓట్లు